మనం బైబిల్ పట్టణంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకమునికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పాపములు మేము ఒప్పుకున్నప్పుడు మీ శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు వందనాలు. మీ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ప్రభు, రాజులుగాను, యాజకులుగాను, జతపని వారుగాను, తోడిపని వారుగాను, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉంచినందుకు వందనాలు. తండ్రి, మాకు ఇచ్చిన సంఘములన్నిటికీ వందనాలు. బేగంపేట, బోయన్పల్లి, బాలంరాయిలో ఇంతవరకు మీ సంఘాలని మీరు యెషయా 27:3 ప్రకారము కాపాడి భద్రపరిచారు. జకరియా 2:5 ప్రకారము మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నారు. హెబ్రీ 13:5-6 ప్రకారము మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, ఈ రాత్రి బైబిల్ పట్టణంకై చేరి రాగలిగిన వారికే వందనాలు. ప్రభు, నీ పాటలు పాడుతుండగా కూడా మీరు సహాయం చేయండి. నీ వాక్యం కూడా తండ్రి దాసుని అభిషేకించి మీరు పరిశుద్ధాత్మ ద్వారా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తర్జుమాలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. దేవుని వాక్యం వినుటే కాకుండా దాని ప్రకారం చేసేవారిగా మమ్మల్ని ఉంచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక పాట పాడుకుందాం. శివుని గీతాల నుంచి 477వ పాట, నీ స్వరము వినిపించు ప్రభు, 477. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును.
భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. Before we start the Bible study lesson 6, let's have a small prayer. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence today through this Bible study lesson 6, Lord. Lord, as we are going to speak on Bible study lesson today, please fill us with your Holy Spirit, fill us with your grace and mercy, wisdom. Put your words in our mouth so that we speak as you intended or as you purposed, Lord. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. Amen. Let us read a couple of verses from the Bible first. మొదటిగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. I request all of you to open your Bibles and read along with us. మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథం తెరిచి మాతో పాటు చదవాలని కోరుచున్నాం. The book of Isaiah, chapter 46, verses 9 to 11. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుంచి 11 వచనం.
Remember the former things of the old, for I am God and there is no other. I am God and there is none like me, declaring the end from the beginning and from ancient times things that are not yet done, saying, my counsel shall stand and I will do all at my pleasure. Indeed, I have spoken it. I will also bring it to pass. I have purposed it and I will also do it. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చుకోని పిలుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచను. During the last few weeks, we've been exploring the Bible to understand the authenticity, accuracy, evidence of the Bible, etc. మనము గత కొన్ని వారాలుగా బైబిల్ గ్రంథము అనే విశిష్టమైన అంశం మీద పఠిస్తున్నాము. అందులో బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, యథార్థత, బైబిల్ గ్రంథం ఏ విధంగా భద్రపరచబడింది, అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. Today, we will study about the major prophets in the Bible and their message for us today. ఈ దినాన బైబిల్ గ్రంథంలో ఉన్న పెద్ద ప్రవక్తలను చూద్దాం. వారు మనకి ఏ వర్తమానం ఇచ్చామో చూద్దాం. First, let us look at who are the major prophets. మొదటిగా పెద్ద ప్రవక్తలు ఎవరు? You know, as I mentioned in one of the earlier Bible study lessons, there are 5 books in the Old Testament which are considered major prophet books. గతించిన బైబిల్ పఠనంలో నేను మీకు ముందుగానే చెప్పాను, బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు ఉన్నాయి. వాటిని పెద్ద ప్రవక్తలుగా పిలుస్తున్నాను. These 5 books are Isaiah, Jeremiah, Lamentations, Ezekiel and Daniel. ఈ 5 పుస్తకాలు ఏవంటే యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు. These books are written by the respective name holders, but Lamentations is also written by Jeremiah. ఈ పుస్తకాలు ఆ యొక్క పేరు ఏ పేరుతో ఉన్నాయో ఆ పేరు గల వ్యక్తులే రాశారు. అయితే విలాపవాక్యములు మాత్రం ఇర్మియా రాశాడు. So there are 4 major prophets as such. ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే నలుగురు పెద్ద ప్రవక్తలు ఉంటున్నారు. The term major has got nothing to do with their achievement. It is purely based on the length of the book that these books are called major prophet books when you are comparing with the minor prophets. ఈ పుస్తకాలకి లేదంటే ఈ ప్రవక్తలకి పెద్ద ప్రవక్తలు అని ఎందుకు పేరు పెట్టారంటే వారు రాసిన పుస్తకాలు పెద్దగా ఉన్నవి కాబట్టి. మిగతా చిన్న ప్రవక్తలు రాసిన పుస్తకాలతో పోల్చి చూసినట్లయితే ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటికి పెద్ద ప్రవక్తలు, వీరికి పెద్ద ప్రవక్తలు అని పేరు పెట్టారు. These 5 books contribute around 20% of the Old Testament. ఈ 5 పుస్తకాలు కలిపి పాత నిబంధన అంతట్లో 20% బైబిల్ నిండి ఉంది. Isaiah lived during the period 740 to 680 BC. యెషయా క్రీస్తు పూర్వం 740 సంవత్సరం నుండి 680 సంవత్సరాల మధ్యలో జీవించాడు. Jeremiah lived from 627 to 585 BC. ఇర్మియా అయితే క్రీస్తు పూర్వము 627 సంవత్సరం నుంచి 585 సంవత్సరం వరకు జీవించాడు. So these 2 prophets lived before the Jews were sent on Babylonian captivity as exiles. ఈ ప్రవక్తలు ఇశ్రాయేలీలు బబులోను బానిసత్వంలోకి కొనుక్కోబడక ముందు ప్రవక్తలుగా ఉన్నారు. That is why they are called pre-exilic prophets. అందుకే వారు బానిసత్వంకి ముందు ఉన్న ప్రవక్తలుగా పిలువబడ్డారు. Similarly, Ezekiel lived during the period 593 to 570 BC. అలాగే ఎజ్కేల్ కూడా 593 క్రీస్తు పూర్వం 593 నుంచి 575 మధ్యలో జీవించాడు. And Daniel lived from 605 to 530 BC. అలాగే దానియేలు కూడా క్రీస్తు పూర్వము 605 నుంచి 530 సంవత్సరం మధ్యలో జీవించాడు. That is why they are called the exilic prophets. సో అందుకే వారిని బానిసత్వంలో ఉన్న ప్రవక్తలు చెప్తారు. Collectively, all the 4 major prophets ministered for about 200 years. వీరందరూ కలిసి ఈ 4 పెద్ద ప్రవక్తలు కలిసి 200 సంవత్సరాలు దేవునికి పరిచర్య చేశారు. Jeremiah
incidentally is the longest book in the Old Testament. ఈ ఇర్మియా గ్రంథము పాత నిబంధనలోకెల్లా పొడవైన గ్రంథం. No, we always tend to think that probably Psalms is the longest book in the Old Testament because it has more chapters. మనం అనుకోవచ్చు కీర్తన గ్రంథము పాత నిబంధనలో పెద్ద పుస్తకం, పొడవైన పుస్తకం అయి ఉండొచ్చు, ఎందుకంటే దాంట్లో 150 అధ్యాయాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. But in terms of number of words, Jeremiah has 33,000 words, Genesis in the second place has 32,000 words, and Psalms has 30,000 words. మనము గమనించినట్లయితే ప్రతి పుస్తకంలో రాయబడిన పదాల సంఖ్యను కనుక మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో 33,000 పదాలు రాయబడుతూ వచ్చాయి. అలాగే రెండవదిగా ఆది కాండంలో 32,000 చిల్లర పదాలు రాయబడుతూ వచ్చాయి. అలాగే కీర్తనలో వచ్చేసి 30,147 పదాలు మాత్రమే రాయబడ్డాయి. You know, if you want to briefly understand these books, Isaiah is a book reflecting on the coming of the Savior for the sinners. ఈ పెద్ద ప్రవక్తల్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలనుకుంటే, ఒక సెంటెన్స్ లో చూడాలనుకుంటే, యెషయా గ్రంథం గురించి, యెషయా గ్రంథంలో యెషయా రాబోయే మెస్సియాని గురించి చెప్తున్నాడు. It has quoted about the Messiah more than any other book in the Old Testament. పాత నిబంధనలో ఏ పుస్తకం కంటే కూడా, పాత నిబంధన గ్రంథంలో ఉన్న వేరే పుస్తకాల్లో కంటే కూడా ఎక్కువగా మెస్సియా గురించి యెషయా ఎత్తి చూపించాడు. Lamentations book grieves over the God's retribution on his people. విలాప వాక్యంలో అయితే దేవుని ఉగ్రతను గురించి విలపించే విషయాన్ని తెలియజేస్తుంది. Whereas Jeremiah looks for a covenantal reaffirmation in Christ. అలాగే ఇర్మియా గ్రంథం చూస్తే దేవుని నిబంధనను క్రీస్తు ద్వారా రావాలని ఎదురు చూస్తా ఉన్నాడు. Ezekiel talks about the restoration of Israel and the millennial rule. ఎహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క సమకూర్పును గురించి, అలాగే 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎదురు చూస్తూ రాశాడు. While Daniel talks about the coming eternal kingdom and great details of the future events. అలాగే దానియేలు అయితే రాబోయే నిత్య రాజ్యం గురించి, అలాగే భవిష్యత్తులో జరగబోయే చరిత్ర గురించి, సూచనల గురించి చాలా వివరంగా రాశాడు. The messianic prophecies of Isaiah, among many other verses, I will mention a couple of them here. మెస్సియాను గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. Isaiah chapter 7 verse 14, Isaiah says that the Messiah will be born to a virgin and the child will be named Emmanuel. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని అక్కడ ఒక ప్రవచనం ఉంది. Similarly, Isaiah chapter 9 verse 6 says, అదే విధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా చెప్తా ఉంది. the government will rest on his shoulders and his name will be called a wonderful counselor, a mighty God, eternal father and a prince of peace. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. You know, Isaiah chapter 53 verse 5 says, he was wounded and bruised for our transgressions and iniquities. యెషయా గ్రంథం 53:5 వచనం చూస్తే అతడు మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను అని రాయబడింది. Daniel's messianic prophecies particularly are significant in chapter 9 verse 24 to 27. దానియేలు రాసిన మెస్సియా గురించిన ప్రవక్త 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. అది there is a sixfold plan that was revealed to Daniel by the God about the Israel and the whole humanity here. ఇక్కడ 9వ అధ్యాయం 24వ వచనంలో దానియేలుకు దేవుడు తన ప్రవచనాన్ని బయలుపరుస్తున్నాడు. అక్కడ ప్రజలందరికీ కలగబోయే ఆ యొక్క తీర్పును గురించి, ఆరంతల తీర్పును గురించి అక్కడ తెలుపుతా ఉన్నాడు. That sixfold plan includes: 1, to stop all rebellion; 2, to put an end to sin. ఈ ఆరంతల ప్రణాళికలో ఇక్కడ ఉన్న ఆరంతల ప్రణాళిక చూద్దాం. తిరుగుబాటును మాన్పుటకును, 24వ అధ్యాయంలో చూడొచ్చు, 9వ అధ్యాయం 24, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, then to atone for wickedness, to establish righteousness, to fulfill all prophecies, and finally to anoint the most holy, which is the Jesus Christ.
దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. Similarly, in the book of Ezekiel, chapter 38 and 39 are considered one of the most significant for end times prophecies. అదే విధంగా రాసిన 38 అధ్యాయము 39 అధ్యాయం అవి కూడా అంత్య దినాల్లో ఎంతో ప్రాముఖ్యమైన ప్రవచనాలుగా చెప్తారు. There we read about this Gog and the Magog war, as we discussed earlier. అక్కడ మనం ముందు చదువుకున్నట్టుగా గోగు మాగోగు యుద్ధం గురించి మనం ఆ అధ్యాయాల్లో చదవగలం. Similarly in Jeremiah also, Jeremiah chapter 1 verses 11 to 12, he sees a vision with a branch of an almond tree. ఇక్కడ అదే విధంగా ఇర్మియా కూడా మొదటి అధ్యాయం 11-12 వచనాల్లో అక్కడ బాదం చెట్టు కూర్చిన ఆ యొక్క ప్రవచనాన్ని ప్రత్యక్షతను చూస్తున్నాడు. There also Jeremiah sees a sign that God would keep his promise to send judgment and he would do it soon. ఇక్కడ ఇర్మియా ఏం చెప్తా ఉన్నాడు అంటే దేవుడు తన వాగ్దానం ఇస్తాడు, అలాగే తీర్పును కూడా తప్పగా తీసుకొస్తాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. So let us now look at what is prophecy and who is a prophet. ఇప్పుడు మనము ప్రవచనం అనగా ఏంటి, ప్రవక్త అనగా ఎవరు అనేది చూద్దాం. The Hebrew word for prophet is nabi. హెబ్రీ భాషలో ప్రవక్త అనగా నబి అనే పదం వాడారు. Nabi means one who announces or brings a message from the God. నబి అనే మాటకు అర్థం ఏంటంటే ప్రకటించేవాడు, లేదంటే దేవుని నుంచి వర్తమానం తెచ్చేవాడు అని అర్థం. A prophet speaks for the Lord in two ways. ప్రవక్త దేవుని కొరకు 2 విధాలుగా మాట్లాడతాడు. One is forthtelling, the second one is foretelling. మొదటిది బహిరంగంగా వెంటనే ప్రకటించడము, రెండవది భవిష్యత్తుని గురించి ప్రకటించడం. The foretelling, one he denounces the sin, he proclaims judgment, pleads for repentance and encourages obedience. ఈ బహిరంగంగా వెంటనే ప్రకటించే విషయాల్లో వారు పాపాన్ని గురించి ఖండిస్తారు, తీర్పుని గురించి ప్రకటిస్తారు, అలాగే పశ్చాత్తాపడమని చెప్తారు, తర్వాత విధేయతను ప్రోత్సహిస్తారు. In the foretelling, they predict the future events, the unknown events. రాబోయే విషయాల గురించి చెప్పే దాని గురించి వారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను అంచనా వేసి చెప్తారు. These prophets functioned as preachers and predictors. ఈ ప్రవక్తలు 2 విధాలుగా ఉంటారు, ప్రకటించే వారుగా, భవిష్యత్తును తెలిపేవారుగా ఉంటారు. The preacher's main duty is to admonish, to reprove, to denounce sin, to threaten with the terrors of judgment, call for repentance and bring consolation and pardon. ఈ బోధించే వారుగా, ప్రకటించే వారుగా ఉన్నప్పుడు ప్రవక్తలు వారు మనల్ని హెచ్చరిస్తారు, నిందిస్తారు, అలాగే తీర్పుతో దేవుడు తీర్పు వస్తుందని బెదిరిస్తారు, అలాగే పశ్చాత్తాపం కొరకై పిలిపిస్తారు, తర్వాత ఓదార్పును క్షమాపణను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. As predictors, they announce the coming judgment, deliverance, events relating to the Messiah and his kingdom. భవిష్యత్తు గురించి తెలిపే విషయాల్లో వారు రాబోయే తీర్పు గురించి చెప్తారు, విడుదల గురించి తెలియజేస్తారు, అలాగే రాబోయే విమోచకుని గురించి, ఆయన రాజ్యం గురించి కూడా చెప్తారు. But then why should we listen to the biblical prophecies? కానీ మనం ఎందుకు బైబిల్ ప్రవచనాలను నమ్మాలి? Let us look at Isaiah chapter 46 verse 9 to 11. మనం ఇంతకుముందు చదివిన యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదవంగా అది చూద్దాం ఒకసారి. I request you all to open your Bibles and read along with me. బైబిల్ దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథం చేసి మాతో పాటుగా చదవాలని కోరుకుంటున్నాం. Let us read that verse. Remember the former things of old, for I am God and there is no other God. I am God and there is none like me, declaring the end from the beginning and from ancient times things that are not yet done, saying, my counsel shall stand and I will do all my pleasure. Indeed, I have spoken it and I will also bring it to pass. I have purposed it and I will also do it. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుకొనుచు
ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించదను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలిపించున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. So Isaiah is confirming here that the Bible prophecies are the words spoken by God, and we would do well to take heed to it. ఇక్కడ యెషయా ఏం చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలన్నీ కూడా దేవుని చేత చెప్పబడ్డాయి, మనం వాటిని విని వాటి ద్వారా మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. In Hosea 12:10 also, there Jehovah says, I spoke through the prophets. ఇక్కడ హోషేయ 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా నేను ప్రవక్తల ద్వారా మాట్లాడతానని అక్కడ దేవుడు చెప్తున్నాడు. So with this understanding, let us now look at this major prophets books. ఈ యొక్క అర్థంతో మనం ఈ విధంగా అర్థం చేసుకున్న వారే ఈ పెద్ద ప్రవక్తల గురించి చూద్దాం. First, let us look at the book of Isaiah. మొదటిగా యెషయా గ్రంథాన్ని చూద్దాం. The name Isaiah means eternal saves or eternal helps. యెషయా అనే పదం యొక్క అర్థము నిత్యుడగు దేవుడు కాపాడుతాడు, లేదంటే నిత్యుడగు దేవుడు సహాయం చేస్తాడు అని అర్థం. The central theme of this book is the deliverance of Judah and Israel as well as all the Gentile nations. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య అంశం ఏంటి అంటే ఈ యూదులు ఇశ్రాయేళ్ల విడుదల, అలాగే అన్య జనులు అన్య దేశాల అందరికి విడుదల గురించి రాయబడింది. Isaiah is called the messianic prophet for a reason. యెషయాని మెస్సియాను గురించిన ప్రవక్త అని ఒక కారణం చేత అంటారు. We've already seen some of his prophecies earlier. Isaiah has given many wonderful prophecies about the coming Messiah. యెషయాను గురించిన కొన్ని ప్రవచనాలు మనం ముందుగానే చూసాము. అయితే ఆయన రాబోయే మెస్సియా గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు ఆయన ఇచ్చారు. He spoke of the deliverer, he spoke of the Messiah's coming reign over all nations. ఆయన రాబోయే విమోచకుని గురించి, రక్షకుని గురించి, ఆయన రాజ్యం గురించి, భూమి మీద ఆయన చేసే పరిపాలన గురించి ఎన్నో ప్రవచనాలు చేశాడు. Apostle John in chapter 12:41, he says there, when he is speaking of Jesus, he says, Isaiah saw the glory of Jesus and spoke of him. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 41లో అక్కడ రాయబడింది, యెషయా దేవుని మహిమను చూసి ఆయన మాట్లాడాడు అని అక్కడ రాయబడింది. Isaiah book or his preachings are the most quoted in the New Testament. It was quoted nearly 85 times. యెషయా రాసిన ప్రవచనాలు అంటే యెషయా గ్రంథము నూతన నిబంధనలో చాలా ఎక్కువ సార్లు కూడా ఎత్తి చూపబడింది. దాదాపు 85 సార్లు చెప్పబడింది. Book of Isaiah is considered one of the greatest books of the Old Testament. పాత నిబంధనలోకెల్లా యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా పరిగణించబడింది. The book of Isaiah is in fact called a mini Bible. ఈ యెషయా గ్రంథంని, యెషయా పుస్తకాన్ని చిన్న బైబిల్ అంటారు. Because of its similarities to the Old Testament and the New Testament. ఎందుకంటే ఈ యెషయా గ్రంథము నూతన నిబంధన, పాత నిబంధన, నూతన నిబంధనలో పోలికలు కలిగి ఉంటుంది. There are total 66 books in the Bible and there are 66 chapters in the book of Isaiah. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటున్నాయి, అలాగే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటున్నాయి. The first 39 chapters of the book of Isaiah are called condemnation. మొదటి 39 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. అవి హెచ్చరికను గురించిన అధ్యాయాలుగా చెప్తున్నాం. They mainly deal with the Jewish people, their law, their rebellion against the God and God's judgment on them. ఆ 39 అధ్యాయాలు కూడా యూదుల గురించి, యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం గురించి, వారి తిరుగుబాటు గురించి, వారు పొందిన తీర్పును గురించి అక్కడ రాయబడింది. It is surprising that these are the themes of the 39 books of the Old Testament also. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 39 అధ్యాయాల్లో రాయబడిన విషయాలే పాత నిబంధన అన్ని పుస్తకాల్లో కూడా రాయబడింది. Similarly, the last 27 chapters of the book of Isaiah are called consolation. అదే విధంగా చివరి 27 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో చివరి 27 అధ్యాయాలు సమాధానకరమైన ఆదరణ అధ్యాయాలుగా చెప్తారు. They mainly deal with the God's comforting words of his forgiveness and the promises of the coming Messiah. ఈ 27 అధ్యాయాలు రాబోయే రక్షకుడు గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి, ఆయన ఇచ్చే ఆదరణ గురించి, ఆయన ఇచ్చే ఆదరణకరమైన మాటల గురించి రాయబడుతుంది.
Isaiah spoke of two sides of the nature of God. యెషయా దేవుని రెండంతల స్వభావాన్ని గురించి మాట్లాడాడు. He spoke of his mercy and judgment. ఆయన కనికరం గురించి, దేవుని కనికరము తీర్పుని గురించి మాట్లాడాడు. He spoke of his grace and discipline. అలాగే దేవుని యొక్క కృప గురించి మరియు క్రమశిక్షణ గురించి మాట్లాడాడు. He spoke of his justice and forgiveness. అలాగే దేవుని యొక్క న్యాయం గురించి, క్షమాపణ గురించి మాట్లాడాడు. He spoke of his exile and salvation. అలాగే దేవుడు దేశ బహిష్కరణ చేయడము, అలాగే రక్షణ ఇచ్చే విషయం గురించి కూడా మాట్లాడాడు. One of the important parts of Isaiah's message is he told people to put away the evil and wash themselves. యెషయా ప్రవచించిన ప్రవచనాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రజలకు తమ పాపమును విడిచిపెట్టి తమ పాపమును కడుక్కొని పవిత్రులు కండని చెప్తున్నాడు. Let us read Isaiah chapter 1 verses 16 to 17. మొదటి అధ్యాయం యెషయా గ్రంథం 16-17 వచనాల్లో అది మనం చూడగలము. యెషయా గ్రంథం 16 అధ్యాయం 17 వచనం. మొదటి అధ్యాయం 16-17 వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనం. Wash yourselves, make yourselves clean, put away the evil of your doings from before my eyes. Cease to do evil, learn to do good, seek justice, rebuke the oppressor, defend the fatherless, and plead for the widow. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకునుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంలో వాదించుడి. Similarly, he spoke about the salvation also. అదే విధంగా ఆయన రక్షణ గురించి కూడా మాట్లాడాడు. Isaiah foresaw the Jesus coming sacrifice that would make possible the forgiveness of the sins. యెషయా రాబోయే మెస్సయ్య యేసుక్రీస్తు వారు పాపములకు పరిహారంగా వస్తున్నాడని, ఆయన బలిగా అర్పించబడడం ద్వారా పాప క్షమాపణ జరుగుతా ఉందని ఆయన ముందే ఊహించాడు. Isaiah chapter 53 forms the focal point by causing us to stare at the unjust treatment that was meted out to the God servant. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ఒక వింతైన విషయాన్ని గమనించగలము. అందులో ఏముంటున్నాం, దేవుడు తాను ఏర్పరచుకున్న సేవకునికి అన్యాయమైన తీర్పు తీర్చేది అక్కడ మనం చూడగలం. He gave such a great prediction of Jesus coming sacrifice on the cross and how he suffered on the cross. ఆయన ఎంతో అద్భుతమైన ప్రవచనాన్ని ఇక్కడ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వస్తాడని, కలవరి శిలువలో మన కొరకు అర్పణ బలిగా అర్పించబడతాడనే విషయాన్ని చాలా చక్కగా ప్రవచించాడు. He mentions there that he was wounded for our transgressions and he was bruised for our iniquities. ఆయన ఇంకా మన అతిక్రమం బట్టి గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిన అనే విషయాన్ని కూడా చాలా చక్కగా స్పష్టంగా రాశాడు. He says there, like sheep we have gone astray, we have turned away, and our burden has been laid on him for our iniquities. ఇంకా చూసినట్లయితే 6వ వచనంలో మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. He also spoke about the outline of the coming eternal kingdom of the God, the millennium kingdom of the God. అదే విధంగా రాబోయే నిత్య రాజ్యం గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా ఆయన క్లుప్తంగా చెప్పాడు. He spoke that there will be justice and peace that will prevail in that kingdom. ఆయన చెప్పాడు దేవుని యొక్క న్యాయము, శాంతి, సమాధానము ఆ రాజ్యంలో ఉంటుంది అని చెప్పాడు. In Isaiah chapter 11 verses 1 to 10, even he spoke about the taming of the wild animals. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ యొక్క క్రూర జంతువులు మనుషుల మధ్యలో ఉండడం కూడా అది చెప్తూ వచ్చాడు ఆయన. Similarly, in Isaiah 35, he spoke about the healing of the people and healing of the land. 35వ అధ్యాయంలో మనుషులు స్వస్థపరచబడడం, దేశం స్వస్థపరచబడడం గురించి కూడా చెప్పాడు. One of his amazing prophecies is that he named King Cyrus that he would allow Israelites to go away from exile. ఆయన చేసిన ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటంటే కోరేషు రాజు పేరును చెప్తాడు. ఆయన కోరేషు రాజు వస్తాడు, బానిసత్వంలో ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడనే విషయాన్ని అక్కడ చెప్పాడు. We notice this in Isaiah chapters 44 and 45. He mentions this name Cyrus even before Cyrus was born, 150 years before he was even born.
యెషయా గ్రంథం 44, 45 అధ్యాయంలో ఈ కోరేష్ గురించి మనం చదవగలము. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే కోరేష్ పుట్టడానికి 150 సంవత్సరాల ముందే యెషయా కోరేష్ వస్తాడని ప్రవచించాడు. Isaiah moved with fearless dignity through chaos of his day. ఆయన జీవితం అంతా కూడా భయం లేకుండా దేవుని కొరకు ప్రవచించాడు. His prophecy is meant for the end time of not only Judah and Israel, but for all the nations of the world. ఆయన ప్రవచించిన ప్రవచనాలు ఆ కాలంలో ఉన్న యూదా ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కానీ ఈ దినాల్లో అంత దినాల్లో ఉంటున్న మన అందరికీ కూడా అవి సరిపోయేగా ఉంటాయి. Let us look at the books of Jeremiah and Lamentations now. ఇప్పుడు ఇర్మియా గ్రంథము విలాపవాక్యం గ్రంథం గురించి చూద్దాం. The name Jeremiah apparently means exalted of the eternal or appointed by the eternal. ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే నిత్యుడైన దేవుని చేత ఉద్ధరింపబడిన వాడు లేదంటే దేవుని చేత నియమింపబడిన వాడు అని అర్థం. It may relate to the fact that the prophet was only among the few people in the Bible who were sanctified by the God before their birth. ఇక్కడ ఒక సత్యం ఈయన గురించి ఏంటంటే బైబిల్ గ్రంథంలో పుట్టక ముందే పరిశుద్ధపరచబడిన ప్రవక్తలు కొంతమంది ఉన్నారు, వారిలో ఈయన ఒకరు. The other people are, apart from Jesus Christ, John the Baptist and Apostle Paul. మిగతా వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు కాకుండా బాప్తిస్మిచ్చి యోహాను, అపోస్తలుడైన పౌలు. Jeremiah was given a prophetic call at a very young age, at the age of 13 years. ఇర్మియా తన యవన కాలంలోనే అనగా 13 సంవత్సరాల ప్రాయంలోనే ప్రవక్తగా ఉన్నట్టుకై పిలుపునుందాడు. The main theme of the book of Jeremiah is change before the end begins. ఇర్మియా గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏంటంటే అంతం రాకముందే మార్పు నొందాలి. A number of passages in Jeremiah clearly refer to the events that will occur just before or after Christ's return at the end of the age. ఇర్మియా చేసిన చాలా ప్రవచనాల్లో ఉన్న సంగతులు అవి రెండవ రాకడ అంత్య దినాల్లో దేవుని రాకడకు ముందుగా రాకడ తర్వాత జరిగే విషయాల గురించి తెలియజేస్తున్నాయి. Jeremiah's message is mainly threefold. మూడంతల వర్తమానాన్ని ఇర్మియా ఇచ్చాడు. One is repentance, second is judgment, and third is restoration. ఆయన ఇచ్చిన మూడంతల వర్తమానాన్ని పశ్చాత్తాపడము, తర్వాత పశ్చాత్తాపడము, దేవుని తీర్పు, తర్వాత సమకూర్చబడటం. Once he realized that the Jews are not ready to abandon their sin, he spoke to them and warned them about their subjugation to the Babylonian captivity. వారు ఎప్పుడైతే ఆయన యూదులు ఇశ్రాయేలీలు తమ పాపం నుంచి వారి పాపాన్ని వారు ఒప్పుకొని విడుదల పొందట్లేదో అప్పుడు వారికి చెప్తూ వచ్చాడు, హెచ్చరిక చేస్తూ వచ్చాడు, మీరు బబులోను దేశంలోనికి బానిసలుగా కొనుక్కోబడతారని. He also warned them that if you don't submit to Babylon, your judgment will increase further. There will be destruction of Jerusalem, there will be destruction of the temple, and you will also be deported to Babylon. ఇంకా చూసినట్లయితే బబులోనికి మీరు లోబడకపోతే ఇంకా కష్టమైన శిక్షను మీ మీద తీసుకొస్తాను. యెరూషలేము నాశనం అయిపోవడం మీరు చూస్తారు, దేవాలయం కూలబట్టబడేది మీరు చూస్తారు, అలాగే శాశ్వతంగా బబులోనికి మీరు బానిసలు అయిపోతారని చెప్పారు. People were not even happy about it. They wanted to, in fact, kill Jeremiah also. దాని గురించి ప్రజలు అలా చెప్పిన దాని గురించి ఇర్మియా విషయంలో వారు సంతోషించలేదు, కానీ ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు. Thirdly, he spoke out. Most important of the Jeremiah's prophecies is the restoration of Israel. ఆయన చెప్పబడిన ప్రవచనాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క సమకూర్పు. He told them that 70 years after the exile, they will return back to Israel and Israel will be re-established. ఆయన చెప్పాడు 70 సంవత్సరాల తర్వాత వారు బానిసత్వం నుంచి మరలా ఇశ్రాయేలుకు వస్తారని ఆయన చెప్పాడు. Such a perfect prophecy which was fulfilled immediately after 70 years. అది ఎంతో ఖచ్చితమైన ప్రవచనము, అది 70 సంవత్సరాల తర్వాత అంతే ఖచ్చితంగా నెరవేరబడింది. The book of Lamentations and the book of Jeremiah, they look at this event of the exile from different directions. ఈ ఇర్మియా గ్రంథము విలాపవాక్యం గ్రంథము ఈ బానిసత్వంలోనికి వెళ్లే విషయాన్ని వేరు కోణాల నుంచి చూస్తున్నవి. The Jeremiah book looks at it before it happened, and Lamentations looks backward to it and mourn on it. ఇర్మియా గ్రంథము ఆ యొక్క బానిసత్వం జరగడానికి ముందే చూస్తా ఉంది,
విలాప వాక్యంలో అయితే బానిసత్వం జరిగిన తర్వాత విలపిస్తాం. The Lamentations book affirms faith in the justice and the goodness of the Lord. ఈ విలాపవాక్యం గ్రంథము దేవుని యొక్క స్వభావం, దేవునిలో ఉన్న మంచితనాన్ని గురించి రూఢిగా చెప్తుంది. The Jeremiah was sometimes called a weeping prophet, ఇర్మియాని విలపించే ప్రవక్త అని అంటారు. but we must remember that he was mourning for others over their wickedness and their future suffering, which is a spiritual strength and not a weakness. ఆయన గురించి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఇతరులు చేసే దుష్టత్వాన్ని, దుష్ట కార్యాలను చూసి, అలాగే వారి భవిష్యత్తులో పొందబోయే శ్రమలను చూసి ఆయన ఏడుస్తున్నాడు. అది అతని యొక్క బలహీనత కాదు, ఆత్మీయమైన బలము. Jeremiah was also compared as a type of a Christ. ఇర్మియా ఒక క్రీస్తుగా కూడా చెప్పబడ్డాడు. Let us read Matthew chapter 16 verses 13 and 14. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు చదువు. When Jesus came to the region of Caesarea Philippi, he asked his disciples, "Who do people say the Son of Man is?" And they said, "Some say that thou art John the Baptist, some Elijah, and others Jeremiah or one of the prophets." మత్తయి సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నాడని. We may wonder why Jeremiah is compared with Christ at all. మనము ఎందుకు ఆశ్చర్యపోవచ్చు, ఇర్మియా ఎందుకు క్రీస్తుతో పోల్చబడ్డాడు అని. There are many attributes of Jeremiah which are common with the Christ. చాలా లక్షణాలు, చాలా అంశాలు, ఇర్మియాలో ఉన్న చాలా లక్షణాలు క్రీస్తు కూడా చాలా ఉన్నాయి. One was both of them were called before their birth. అందులో ఒకటి, ఇద్దరు కూడా యేసుక్రీస్తు వల్లే ఇర్మియా కూడా పుట్టడానికి ముందే పిలువబడ్డాడు. Both of them foresaw the destruction of Jerusalem and the temple. ఇద్దరు కూడా యెరూషలేం నాశనం అవడము, దేవాలయం పడగొట్టబడడం చూశారు. Both wept over Jerusalem. యెరూషలేం గురించి ఇద్దరు కూడా ప్రలాపిస్తూ వచ్చారు, ఏడ్చారు. And both spoke about a new covenant. వారు ఇద్దరు కూడా నూతన నిబంధన గురించి చెప్పారు. There are some points which we should not, we should remember of what Jeremiah spoke. కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా చెప్పిన కొన్ని విషయాలు మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. One is we should never take God's past blessings as assurance that they will continue when we continue in sin. మనము పాపంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకు ఇదివరకు ఇచ్చిన ఆశీర్వాదాలు మనతో కొనసాగుతాయని మనం అనుకోకూడదు. Secondly, we must remember that our nation and our churches are subject to God's judgment when they are no longer faithful. మనము కానీ, మన దేశం కానీ, మన దేశ ప్రజలు కానీ దేవునికి లోబడనప్పుడు మనం తప్పక దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకు మనం లోబడతాం అనే విషయం గుర్తుంచుకోవాలి. One of the greatest values of this book is its universal application in understanding the righteous nature of the God. ఇందులో రాయబడిన గొప్ప విలువల్లో చాలా గొప్పదైన అంశం ఏంటంటే దేవుని నీతి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. It also helps us to understand the rebellious nature of the man who desperately needs a transformation. మార్పు నొందవలసిన అవసరం ఉన్న మానవుని యొక్క ఎదిరించే స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కూడా దేవుని స్వభావం మనకు సహాయం చేస్తుంది. Let us now look at the book of Ezekiel. ఇప్పుడు మనం ఎజెకియల్ గ్రంథం చూద్దాం. The name Ezekiel means God strengthens or may God strengthen. ఎజెకియల్ అన్న మాటకు అర్థము దేవుడు బలపరుస్తాడు, లేదంటే దేవుడు బలపరచును గాక అని అర్థం. Ezekiel was taken captive to Babylon when King Nebuchadnezzar took away 10,000 Jewish captives. నెబుకద్నెజర్ రాజు దండెత్తి యెరూషలేముకు వచ్చి 10,000 మందిని బందీలుగా తీసుకెళ్ళినప్పుడు ఆ 10,000 మందిలో ఈ ఎజెకియల్ కూడా ఉన్నాడు. The Ezekiel's group was resettled by the river Kebar. ఈ ఎజెకియల్ తో పాటు బందీలుగా వెళ్ళిన వారందరూ కూడా కేబారు నది దగ్గర వారు పునర్నివాసం కట్టుకున్నారు. The main theme of this book can be summarized as return, restore and rebuild. ఇక్కడ ఈ యొక్క ఎజెకియల్ గ్రంథం యొక్క ముఖ్య అంశం ఏంటంటే పశ్చాత్తాపడము, సమకూర్చబడము, తిరిగి కట్టబడడం. One of the recurring themes in Ezekiel's prophecies is that God is sovereign and the people will ultimately learn that lesson.
ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలు రాసిన ప్రవచనాల్లో మరలా చెప్పబడుతూ వచ్చే అంశం ఏంటంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు, అలాగే మనుషులు చివరికి పాఠాలు నేర్చుకుంటారు అనే విషయం చెప్పబడింది. In fact, the phrase, then they will know that I am the Lord, occurs no less than 65 times in this book. ఈ యొక్క పుస్తకంలో అప్పుడు వారు నేను దేవుడిని తెలుసుకుంటాను అనే మాట 65 సార్లు రాయబడుతూ వచ్చింది. In fact, Jerusalem was his focal point, but he also gave many end time prophecies. కానీ యెరూషలేం గురించి ప్రధానంగా యెరూషలేం గురించి ప్రవచించాడు, అయినప్పటికీ కూడా అంత్యకాలంలో జరిగే విషయాలు కూడా చాలా చెప్పాడు. He closes the book with a wonderful vision of the conditions that will exist immediately after the return of Jesus Christ. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగే అంశాలతో ఆయన యొక్క ఎహెజ్కేలు గ్రంథాన్ని ముగిస్తున్నాడు. Ezekiel was commissioned as a watchman, a sentry, as per Ezekiel chapter 3. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా దేవుడు ఎహెజ్కేలుని ఇశ్రాయేలుకు కావలివాడిగా ఉంచాడు. In fact, if you read Ezekiel chapter 3 verses 17 to 21, I'll just quickly summarize. God warns Ezekiel that when I say that a person is wicked and he shall surely die, you must speak to him and tell him what I say. If you don't do it, the blame will be on you. If you do it, the blame will be on the other person. ఇక్కడ 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు రాయబడింది. ఆ విషయాన్ని చాలా క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఒకవేళ ఆవశ్యకంగా నీవు మరణమవదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వాడిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దుష్టత్వం బట్టి మరణమవును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదినిగా ఎంచును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియలను నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును కానీ నీవు తప్పించుకుందువు. The watchman's role carries such a heavy responsibility. ఈ కాపలాదారి చేసే పని చాలా భారమైనది. So we must never fall asleep or neglect preaching the gospel. మనము నిద్రపోకూడదు, లేదంటే దేవుని సువార్తను ప్రకటించటం మానకూడదు. You know, Ezekiel also has been given a vision of hope. ఎహెజ్కేలు అలాగే నిరీక్షణ గురించి కూడా ఆయన ప్రవచనం చెప్తా ఉన్నాడు. Particularly in Ezekiel chapter 37, we notice he has been given a vision of dry bones valley. 37వ అధ్యాయంలో ఎండిన లోయలో ఎండిన ఎముకల యొక్క దర్శనం గురించి కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. And quickly summarize it, you can read that 37th chapter later. There he sees a valley full of dry bones, and when God asks him to prophesy, all the bones come together with a rattling sound. They form in different human shapes, and then the flesh gets added to it, the tendons get added to it, and they are formed into human beings. ఇక్కడ 37వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు ఎహెజ్కేలు గ్రంథాన్ని, కానీ అందులో ఏం జరిగిందని క్లుప్తంగా మీకు చెప్తున్నాము. అక్కడ ఒక లోయలోకి ఆయన తీసుకెళ్తారు. ఆ లోయలో ఎండిన ఎముకలు అన్ని ఉన్నాయి. అప్పుడు దేవుడు ఎహెజ్కేలుని చూసి నువ్వు వాటితో ప్రవచనం చెప్పు అని చెప్పినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఆ మానవ శరీరాన్ని అందుకొని అవన్నీ కూడా మానవ శరీర రూపంలో అవన్నీ ఎముకలన్నీ కూడా జీవం కలిగి లేచినాయి. And then Ezekiel gives one verse in 37:6. అక్కడ 37వ అధ్యాయం 6వ వచనంలో ఒక ముఖ్యమైన వచనం అక్కడ ఉంది, ఒక మాట చెప్పబడింది. Let us just read that particular one verse which is very relevant for us today. ఈ దినాల్లో ఆ యొక్క వచనము, ఆ యొక్క మాట మనకు కూడా ఎంతో అవసరమై ఉంటుంది. It says there, I will put breath in you and you will come to life. తెలుగులో 3వ లైన్లో 6వ వచనం 3వ లైన్లో మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. So he put the breath in those bones and they came to life. ఆ ఎముకల్లో ఆయన జీవాత్మ ఉంచగా అవి జీవం కలిగినవి అవుతూ వచ్చాయి. What a such a wonderful prophecy. అది ఎంతో అద్భుతమైన ప్రవచనం అయి ఉంటుంది. How relevant it is for us today, in the particularly in the days of the COVID, when we are suffering without the oxygen. మనము ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ లేకుండా మనం ఎంతో శ్రమ పొందుతున్నాం కదా. ఈ దినాల్లో అది మనకు ఎంతో ఆదరణ ఇచ్చే వాక్యం అయి ఉంటుంది.
We all need the God's breath for our lives today. మన జీవితాల్లో మనం జీవించడానికి దేవుని యొక్క ఆత్మ జీవాత్మ మనకి ఎంతైనా అవసరం. It happened to me. I was in the hospital bed on account of COVID, and only because God breathed His life into me, I could come and today give this message. ఇదే విషయము అంకుల్ జీవితంలో కూడా జరిగింది. కరోనాతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగా అందక బాధపడుతున్నప్పుడు దేవుడు తన జీవాత్మని తనలో ఉంచగా తన బ్రతుకు వచ్చాడు. Let us get back to this Ezekiel's dry bones vision. ఈ మళ్ళా మనం ఈ యొక్క ఎండిన ఎముకలు కలిగిన లోయ ఈ దర్శనంలో మళ్ళా వద్దాము. He is talking about two aspects of Israel as a nation here. ఇశ్రాయెల్ దేశం గురించి ఇక్కడ రెండు విషయాలు ఆయన చెప్తున్నారు. One is the historical death of Israel as a nation. Second is the spiritual death of Israel as a nation. మొదటిది చారిత్రకంగా ఇశ్రాయెల్ దేశం యొక్క మరణం గురించి, అలాగే ఆత్మీయ ఇశ్రాయెల్ దేశం యొక్క మరణం గురించి కూడా అని చెప్పారు. So he is saying Israel will be dead both historically and spiritually, but God will breathe life into them and bring back the nation. ఆయన ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇశ్రాయేలు చారిత్రకంగా మరణించారు, అలాగే ఆత్మీయంగా కూడా మరణించారు, కానీ దేవుడు వారిలో తన ఆత్మను జీవాన్ని మరలా ఉంచుతాడు, అప్పుడు వారు బ్రతుకుతారని చెప్తున్నారు. During the 1st century AD, when the Romans had destroyed Israel as a nation, they spread the Jews all over the world. The Israel as a nation has been removed from the world history. There was no country of Israel for nearly 2000 years. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అప్పుడు ఇశ్రాయెల్ దేశం మీదకి శత్రు దేశాలు దాడి చేసి అయితే ఇశ్రాయెల్ దేశం జయించి ఇశ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేకుండా చేశారు. It was restored in 1948 when through a UN resolution Israel as a new country was formed 2000 years after Ezekiel has prophesied this. ఎజ్కేల్ చేసిన ప్రవచన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత అనగా 1948వ సంవత్సరంలో మళ్ళా ప్రపంచ నలుమూలలో ఉన్న ఇశ్రాయేల్ అందరూ వచ్చి వారు ఒక దేశంగా అయ్యారు. Spiritually also we know the Jews have rejected Jesus. ఆత్మీయంగా కూడా మనకు తెలుసు వారు యేసుక్రీస్తు వారిని యూదులు తృణీకరించారు. But in Romans 11:26 we read that all Israel shall be saved during the end time. 11:28 రోమా పత్రికలో మనం చూడగలము. అక్కడ ఇశ్రాయేల్ యూదులందరూ కూడా మరి రెండవ రాకడలో ఎత్తబడతారు, వారందరూ రక్షణ పొందుతారని చెప్పబడింది. One of the most relevant prophecies of Ezekiel which we need to watch today is the Gog-Magog war mentioned in chapter 38. ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఆయన చేసింది ఏంటంటే ఎజ్కేల్ గ్రంథం 38-39లో గోగు మాగోగు యుద్ధం. Let us now look at the book of Daniel. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం గురించి చూద్దాం. The name Daniel means God is my judge. దానియేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు నా న్యాయాధిపతి. You know, Daniel also was carried off as a captive to Babylon in 605 BC. 605 క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో బబులోనుకు బానిసగా తీసుకెళ్లబడ్డాడు. The main theme of the book of Daniel is God's sovereignty over the entire history and God's sovereignty over all the earthly kings. ఈ దానియేలు గ్రంథం ముఖ్య అంశం ఏంటంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. కాలంలన్నిటిపైన రాజులపైన అధికారులపైన దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. There are mainly two parts to this book. ఈ పుస్తకంలో 2 భాగాలు ఉంటున్నాయి. One is the series of stories. మొదటిది వరుసగా చెప్పబడే కథలు. Second is more directly apocalyptic in its form. రెండవది భవిష్యత్తులో జరగబోయే ప్రకటనలు. The stories we all know, the 4 young boys, Hebrew boys, that is Daniel, Shadrach, Meshach and Abednego. First they denied, they refused to accept the dietary laws, but God blessed them in turn. మనకు ఈ కథల గురించిన విషయాలకు వస్తే మనందరికి తెలిసినట్లుగా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనకు తెలుసు. వారు రాజు భుజించే భోజన పానీయాలు తీసుకోవాలని వారికి చెప్పినప్పుడు వారు దాన్ని తృణీకరించారు. దేవుడు వారిని ఎలాగ రక్షించాడు ఆ విషయంలో అవన్నీ కూడా మనకు తెలుసు.
Secondly, we also know the story about Shadrach, Meshach and Abednego being put in fire and how God saved them. అదే విధంగా శద్రక్ మేషక్ అబేద్నెగో వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని రక్షించాడో ఆ విషయం కూడా మనకు తెలుసు. We also know about Daniel was put in the lion's den and how miraculously God saved him. మనకు ఇంకా తెలిసినట్టుగా దానియేలు సింహ బోన్లో వేయబడ్డాడు, దేవుడు ఎంత అద్భుతంగా ఆయన్ని ఎలా రక్షించాడో ఆ విషయం కూడా మనకు తెలుసు. But here I wanted to highlight about the apocalyptic portion of this book. ఇక్కడ నేను మరలా మీకు గట్టిగా చెప్పాలి అనుకుంది ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించిన ప్రకటన. You know, here there are certain dreams and visions which are interpreted as predictions concerning the rise and fall of various nations from the Babylonian kingdom time to the Messianic kingdom. ఇక్కడ ప్రకటన విషయానికి వచ్చినప్పుడు కొన్ని కళలు కొన్ని దర్శనాల గురించి చెప్పబడింది. ఆ కళల భావాలు కూడా వారు చెప్తూ వచ్చారు. ఈ కళల భావాలలో కొన్ని రాజ్యాలు లేవడం, కొన్ని రాజ్యాలు పడిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. ఈ ఈ ఈ ప్రవచనాలన్నీ కూడా అప్పుడు ఉంటున్న సమయం నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చే సమయం వరకు కూడా నెరవేరుతూ వచ్చారు. In chapter 2, we read about King Nebuchadnezzar's dream where he sees a great image. రెండో అధ్యాయంలో దానియేలు గ్రంథం రెండో అధ్యాయంలో ఇక్కడ రాజు నెబుకద్నెజర్ రాజు ఒక కళ అనేది మనం చూస్తాం. అందులో ఒక గొప్ప ప్రతిమను ఆయన చూశాడు. That image has head of gold, breast and arms in silver, belly of brass, legs of iron, feet of iron mixed with clay. అక్కడ ఆ యొక్క ప్రతిమ గురించి ఈ విధంగా రాయబడింది. శిరస్సు బంగారంతో చేయబడింది, రొమ్ము భుజము వెండివి, ఉదరము తొడ ఇత్తడివి, మోకాళ్ళు ఇనుము, పాదములు మట్టితో చేయబడింది. Similarly, in chapter 7, we notice that Daniel sees 4 beasts coming out of a sea in his vision. అక్కడ 7వ అధ్యాయంలో ఇంకొక దర్శనము కల వచ్చింది. అందులో ఏముందంటే సముద్రం నుంచి 4 గొప్ప జంతువులు బయటికి వచ్చేది అని చూస్తున్నాడు. The 4 beasts are, one is a lion with eagle's wings, second is a bear with 3 ribs in its mouth. మొదటి జంతువు సింహమును పోలింది, తన పక్షిరాజు రెక్కలు కలిగింది. రెండవది ఎలుగుబంటిని పోలింది. Thirdly, a leopard with 4 heads and 4 wings. మూడవది చిరుత పులిని పోలిన జంతువు, దానికి పక్షిరాజు వంటి 4 రెక్కలు ఉన్నాయి. And fourthly, a great and terrible beast with iron teeth. ఇంకా 4వది ఘోరము భయంకరమైన జంతువు, అది ఇనుప దంతం కలిగిన జంతువు. You know, this dream has been interpreted regarding the rise and fall of 4 great world empires in its history. ఈ కళల భావం చెప్పబడుతూ వచ్చింది. ఆ భావం ఏమనగా ఆ కాలంలో ఉంటున్న 4 రాజ్యాలు, అవి కొన్ని రాజ్యాలు లేవబడడం, కొన్ని రాజ్యాలు పడిపోవడం గురించి చెప్పబడింది. First one, the head of the gold is represented by the kingdom of Babylon, led by the Nebuchadnezzar. ఆ యొక్క బంగారు శిరస్సు గురించి చెప్పబడింది ఏంటంటే బబులోన్ రాజ్యం, నెబుకద్నెజర్ ద్వారా పరిపాలించబడిన బబులోన్ సామ్రాజ్యం. Secondly, the kingdom of the shoulders and the breast of silver is represented by the kingdom of Medo-Persia, which is led by Cyrus. రొమ్ము భుజం కూడా వెండితో చేయబడింది కదా, అవి దేన్ని చూపిస్తున్నాయంటే మాదీల పారసీకపు దేశం సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. The third one, the belly of the brass, is represented by the kingdom of Greece, which is led by Alexander. ఆ యొక్క ఉదరము తోడ ఇత్తడితో చేయబడింది, అది ఏం చూపిస్తుందంటే అలెగ్జాండర్ తో పరిపాలించబడిన గ్రీక్ సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. And fourthly, the iron legs is represented by the Roman Empire that ruled Judah during the Jesus time. ఆ మోకాళ్ళు ఇనుముతో చేయబడింది కదా, అదేం చూపిస్తుందంటే రోమా సామ్రాజ్యాన్ని, యూదాని పరిపాలించిన రోమా సామ్రాజ్యాన్ని, యేసుక్రీస్తు కాలంలో రోమా పరిపాలించిన సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. The 10 toes of the feet, which is mixed of iron and clay, ఆ 10 వేళ్ళు, ఆ కాలుకున్న 10 వేళ్ళు కూడా కొన్ని ఇనుము కొన్ని మట్టితో చేయబడుతూ వచ్చాయి. You know, they are represented by the Roman Empire that was split into 10 parts during the 5th century AD. అది యూదా రోమా రాజ్యము 10 భాగాలుగా అయ్యేది, అది చూపిస్తా ఉంది అక్కడ. Finally, the stone that is cut out of the mountain
which strikes the image and grinds it to pieces, is represented or symbolized by the coming Jesus and the Messiah's kingdom. ఆ కళలో చూపించబడిన విధంగా పర్వతం నుంచి ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రతిమను పడగొట్టి దాన్ని ముక్కలుగా చేసి ఆ రూపాలు లేకుండా చేసి ఒక గొప్ప రాయిగా తయారవుతొచ్చింది. ఆ రాయి దేని చూపిస్తుంది అంటే మన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. So Jesus Christ will destroy this evil power and establish this messianic kingdom. ఈ యొక్క శత్రు ఆ యొక్క బలాన్నంతటిని కూడా యేసుక్రీస్తు వారు నాశనం చేసి దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తాడు, దేవుని రాజ్యాన్ని తీసుకొస్తాడని దాని అర్థం. The same set of predictions is made again in the Daniel's vision of those 4 beasts. ఇదే విషయం కూడా, ఇదే కళాభావము తర్వాత వచ్చిన దర్శనంలో కూడా 4 జంతువుల విషయంలో జరిగిన దర్శనంలో కూడా అదే చెప్పబడింది. It is surprising that Daniel even spoke of the resurrection during the end times. అదే విధంగా అంత్యకాలంలో జరిగే మృతుల పునరుత్థానం గురించి కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దానియేలు చెప్తున్నాడు. Let us read Daniel chapter 12 verse 2. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం అదే చూడగలం. And many of those who sleep in the dust of the earth shall awake, some to everlasting life and some to shame and everlasting contempt. 12వ అధ్యాయం 2వ వచనం, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలవుటకు, నిత్యంగా హేయులవుటకు మేల్కొందరు. Such a wonderful prophecy from Daniel, even about the resurrection at the end of the times. ఆయన దానియేలు నుంచి వచ్చిన ఎంతో అద్భుతమైన ప్రవచనం ఇది. అంత్యకాలంలో జరిగే ఆ యొక్క మృతుల పునరుత్థానం గురించి ఆయన రాశాడు. Such great prophets and such wonderful prophecies they have given. వారు ఎంతో అద్భుతమైన ప్రవక్తలు అయి ఉంటున్నారు, ఎంతో అద్భుతమైన ప్రవచనాలు వారు ఇచ్చారు. Many of them pertain to the end times. వారు చెప్పిన ప్రవచనాలు చాలా కూడా అంత్య దినాల్లో జరగవలసినవి ఉంటున్నాయి. Many of them are relevant for us today. చాలా ప్రవచనాలు కూడా ఈ దినాల్లో మనకు కూడా సంబంధించినవి ఉంటున్నాయి. But then what are the lessons we learn from this brief study of the major prophets today? ఈ యొక్క 4 ప్రవక్తల గురించి, పెద్ద ప్రవక్తల గురించి మనం క్లుప్తంగా చూసాం కదా. వీరి ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? There are 4 recurring points that they have reiterated. అక్కడ 4 అంశాలు మరలా చెప్పబడుతూ వచ్చాయి. One is repentance, second is salvation through Jesus, third is judgment, and fourth is the eternal kingdom. సో మొదటిది పశ్చాత్తాపము, రెండవది యేసుక్రీస్తు ద్వారా రక్షణ, మూడవది తీర్పు, నాలుగవది నిత్య రాజ్యం. Firstly, the prophets denounced immorality, greed, idolatry, injustice, and oppression. మొదటిగా ప్రవక్తలు వారు కొన్ని విషయాల్ని ఖండించారు. దురాశ, విగ్రహారాధన, అన్యాయము, హింస, వీటన్నిటిని వారు ఖండించారు. So they also spoke of repentance and turning back to God. వారు పశ్చాత్తాపం గురించి కూడా మాట్లాడారు. వారు చెడు నుంచి మళ్ళుకొని దేవుని వైపు తిరగండి అని చెప్పారు. Given that end times are upon us, we need to repent and be ready to receive the Lord Jesus Christ. ఆ యొక్క అంత్య దినాలు మనకు చెరువులో ఉన్నాం కాబట్టి, మనం అంత్య దినాలకు చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ యొక్క వాక్య భాగాలతో జాగ్రత్త వహించి దేవుని రాకడకై సిద్ధపడి ఉండాలి. Secondly, the prophets spoke of the impending judgment of God. రెండవదిగా ఈ ప్రవక్తలు దేవుడిచ్చే తప్పని శిక్షణ గురించి కూడా వారు మాట్లాడారు. Jews during their time did not heed to their words and suffered the God's wrath. యూదులు వారి సమయాల్లో వారికి ఇవ్వబడిన ప్రవచనాలు నమ్మలేదు, ప్రవక్తల మాటను వారు నమ్మలేదు కారణంగా వారు దేవునికి ఉగ్రతను, శిక్షను వారు పొందుకున్నారు. Today God is giving us a chance through the God servants. దేవుని సేవకుల ద్వారా మనకు దేవుడు మరి ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. He is reminding us to accept God and avoid God's wrath. దేవుని అంగీకరించమని మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోమని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. Thirdly, the prophets also referred to the future in order to influence our current behaviors. మూడవదిగా మన ప్రస్తుత సంబంధమైన మన ప్రవర్తన మార్చుకోవడానికి, ప్రభావితం చేయడానికి వారు భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా వారు చెప్పారు. But again, it depends on how we respond to God's message. అది మనం దేవుని మాటకి, దేవుని యొక్క ప్రవచనాలకి మనం ఏ విధంగా
ప్రతిస్పందిస్తున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Here I want to remind what Jesus said. He said we need to not only listen to the God's word, but we need to live by it. అక్కడ ఇప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పింది దేవుని మాట వినేవారు మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించే వారుగా ఉండాలని అని చెప్పాడు. Lastly, I also want to remind what we can learn from the life of Daniel. చివరిగా దానియేలు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. One, he trusted in God. మొదటిది ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. Then secondly, he depended on prayers. రెండవది ప్రార్థన మీద ఆధారపడ్డాడు. He was also humbly but boldly, he was ready to give God glory publicly. ఆయన ఎంతో తగ్గించుకొని దేవుని మహిమపరిచాడు, అలాగే బహిరంగంగా దేవునికి మహిమపరిచాడు. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. Amen. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, నీ వాక్యం ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకై మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, దేవుని వాక్యం యొక్క విశిష్టతను, అధికారితను తండ్రి, ప్రాముఖ్యతను మేము గమనించుటకు కొన్ని వారములుగా మీరు సహాయపడుతున్నందుకు వందనాలు. ఈరోజు ప్రవక్తల గ్రంథాల్లో మేజర్ ప్రాఫిట్స్ గురించి కూడా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ పెద్ద ప్రవక్తలందరూ కూడా తండ్రి, రాబోయే మీ తీర్పుల గురించి ఇశ్రాయేల్ ప్రజలకే కాకుండా మాకు కూడా తండ్రి మీరు తెలిపే విధంగా రాసి పెట్టినందుకు వందనాలు. మీ రెండవ రాకడ గురించి కూడా అనేక సంగతులు తండ్రి దానియేలు గ్రంథంలో మీరు రాశారు. వాటన్నిటిని బట్టి మీకు వందనాలు. మీరు తండ్రి పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు తండ్రి, మీరు తీర్పు తీర్చే దేవుడు తండ్రి ప్రభా. కాబట్టి మేము దేవుని భయం కలిగిన వారమై మా జీవితంలో పరిశుద్ధపరచుకుంటూ నీ వాక్యములకు విధేయత చూపించిన వారమై పరిశుద్ధమైన జీవితం జీవించినట్లుగా సహాయపడండి ప్రభా. మరి ఎండ్ డేస్ ఇంకా రాకముందే, మీ రాకడ దినాలు రాకముందే, తీర్పులు ఈ భూలోకానికి రాకముందే తండ్రి మేము పశ్చాత్తాపడి, విశ్వాసులైన మేము పశ్చాత్తాపడి మా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో అలాంటి వారు యేసుప్రభు రాకముందే యేసుప్రభును నిజమైన దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును మా హృదయాలకు, జీవితాలకు, కుటుంబాలకు మీరు ఆశీర్వదించండి. వినువారు మాత్రంగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం జీవించువారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మంచి వాక్యముకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.